అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు ఉదయము నల్లగొండ జిల్లా నార్కట్పల్లి మండలము అక్కినేపల్లి గ్రామంలో కొంతమంది వ్యక్తులు గంజాయి సేవిస్తున్నట్లు ఎస్ఐ నార్కట్పల్లి అంతిరెడ్డి గారికి సమాచారం రాగా ఇమీడియట్లీ మా మేడం గారి ఆదేశాల మేరకు ఇతను వెంటనే అక్కడికి వెళ్ళడము, ఎస్ఐలు ఇద్దరు అంతిరెడ్డి అండ్ సురేష్ అక్కినేపల్లి గ్రామం వెళ్ళి అక్కడ A2 తాటిపాముల పవన్ వద్ద ఇంటి దగ్గర వీళ్ళందరూ 5 వ్యక్తులు A1 to A5 తెడ్ల సాయి కుమార్, తాటిపాముల పవన్, బోడ వినోద్ కుమార్, షేక్ జావీద్ మరియు చింతకుంట్ల గణేష్ అని 5 వీళ్ళంతా పెడ్లర్స్. వీళ్ళు గతంలో గంజాయి తాగేవాళ్ళు, గంజాయి తెచ్చి అమ్మేవాళ్ళు వాళ్ళకి తెలిసిన వ్యక్తులకు. వీళ్ళందరూ సమావేశమై వీళ్ళు గంజాయి ఇంతకుముందు తెచ్చిన గంజాయిని షేర్ చేసుకొని వెళుతున్న క్రమంలో మా సిబ్బంది, మా ఎస్ఐ గారు, మా సిబ్బంది పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర వాళ్ళ ఇంటాక్ట్ పొజిషన్లో ఒక్కొక్కరి దగ్గర 250 grams టోటల్ వచ్చేసి 5 వ్యక్తులు కాబట్టి 1250 గ్రాములు అంటే 1 kg 250 గ్రాముల గంజాయిని స్వాధీనపరచుకోవడం. అదేవిధంగా వాళ్ళ దగ్గర 5 సెల్ ఫోన్లు, ఒక్క పాటు విత్ వీటి పైపులను తీసుకొని పంచనామా నిర్వహించడం జరిగింది. వాళ్ళని విచారిస్తే వీళ్ళు 5 కలిసి ఏప్రిల్ 10th నాడు ఒక నిర్ణయానికి వచ్చి మనము తెలిసిన వ్యక్తుల ద్వారా గంజాయి తేవాలని A6 అండ్ A7 కిరణ్, ఆశీష్ అని ఇద్దరు ఉంటారు అక్కడ ఇచ్చాపురం శ్రీకాకుళం వద్ద. అందులో A4 వచ్చేసి షేక్ జావీద్కు కిరణ్ ఫ్రెండ్, అతనికి ఫోన్ చేసి వీళ్ళు జావీద్ చెప్పడము, ఇక్కడ A1 A2 తాటిపాముల తెడ్ల సాయి కుమార్, తాటిపాముల పవన్ ఇద్దరు అక్కడికి వెళ్ళి గంజాయి 3 కిలోల గంజాయి తీసుకోవడం జరిగింది. ఈ గంజాయి తేవడానికి వీళ్ళు అందరూ కలిసి తలా 8,000 వేసుకోవడం, 8,40,000 రూపాయలు సమకూర్చుకొని వీళ్ళిద్దరిని పంపడం జరిగింది. వీళ్ళు అక్కడి నుంచి 3 కిలోల గంజాయి తీసుకొని రావడము, తీసుకొని వచ్చినాక ఈ A2 తాటిపాముల పవన్ వద్ద పెట్టి సాయి కుమార్, పవన్, మళ్ళీ అదేవిధంగా A5 చింతకుంట్ల గణేష్ వాళ్ళు ముగ్గురు కలిసి వాళ్ళకి తెలిసిన వ్యక్తులకు చిన్న ప్యాకెట్ రూపంలో తయారు చేసి అమ్మడం జరిగింది. అక్కినేపల్లి తర్వాత చుట్టుపక్కల గ్రామాలలో, అదేవిధంగా MG యూనివర్సిటీలో కూడా కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. నార్కట్పల్లి మండలంలో ముఖ్యంగా అక్కినేపల్లి, అమ్మనబోలు, ఎల్లారెడ్డిగూడెం, కట్టంగూరు మండలంలో పిట్టంపల్లి, పామనగుండ్ల గ్రామంలో ఎవరైతే యూత్ ఉందో వాళ్ళకు కొంత గంజాయిని అమ్మడం జరిగింది. ఆ చిన్న ప్యాకెట్లు, ఒక ప్యాకెట్ వచ్చేసి 1000 రూపాయల చొప్పున మీరు వాళ్ళు తీసుకొని వాళ్ళు సేవించడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు కొంత వాడడం జరిగింది గంజాయి. ఆ 3 కిలోల వాడగా పోను మిగిలిన గంజాయి అవుతుందో 1250 గ్రాములు దాన్ని మా ఎస్ఐలు స్వాధీనపరచుకోవడం, పంచనామా చేసి తీసుకొని రావడం జరిగింది. ఎవరైతే A2 ఉన్నాడో పవన్, ఈ హుక్కా పాట ఉంది, ఈ హుక్కా పాటను ఇటు గతంలో హుక్కా తాగేవాడు. ఇది డబల్ యాపిల్ ఫ్లేవర్ తాగే క్రమంలో దీన్ని తీసుకొని రావడం జరిగింది. అది కూడా అతని దగ్గర దొరికింది కాబట్టి దాన్ని కూడా స్వాధీనపరచుకున్నాము. అయితే ఇందులో A1 ఎవరైతే ఉన్నారో తెడ్ల సాయి కుమార్ పైన 3 రేప్ కేసులు ఉన్నాయి. అందులో ఒకటి ఇదే మన నార్కట్పల్లి PSలో గ్యాంగ్ రేప్ కేసు ఉంది. అదేవిధంగా చైతన్యపూర్లో ఒక రేప్ కేసు, రేప్ అండ్ SC/ST అక్కడ. అదేవిధంగా ఇక్కడ మన మోత్కూరు PSలో రేప్ అండ్ పోక్సో కేసు. అతని పైన 3 రేప్ కేసులు ఉన్నాయి. అయినా కానీ అతను ప్రవర్తన మార్చుకోకుండా గంజాయికి అలవాటు పడి ఈ విధంగా తిరుగుతున్నాడు. అదేవిధంగా వీళ్ళు అమ్మినటువంటి 20 మంది కాకుండా ఇంకా మేము పోలీస్ కస్టడీ మేడము జిల్లా SP గారి ఆదేశానుసారము వీళ్ళను పోలీస్ కస్టడీ తీసుకొని వీళ్ళను తరోగా ఇంటరాగేట్ చేసి వాళ్ళు ఇంకా ఎవరెవరికైతే అమ్మినారో, ఇంతకుముందు గతంలో ఏమైనా తెచ్చారా, ఎవరెవరికి అమ్మారో మన చుట్టుపక్కల గ్రామాలలో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడము, వారిపైన కూడా కేసులు నమోదు చేసుకొని వినియోగించిన వారిపైన కూడా కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు వీళ్ళందరినీ కోర్టుకు రిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కేసును మన నార్కట్పల్లి CI నాగరాజు గారి ఆధ్వర్యంలో ఎస్ఐలు అంతిరెడ్డి అండ్ సురేష్, సిబ్బంది రాము, మధు, గిరిబాబు, తిరుమల్, శివశంకర్, శ్రీనివాస్, రమేష్ వీళ్ళందరినీ కూడా మేడం గారు అభినందించడం జరిగింది. వీళ్ళకు కూడా రివార్డు గురించి సిఫారసు చేయడం జరుగుతుంది.
థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.